వీడియో ఏంటంటే ఎడారిలో పార్టీ. ఈయన పేరు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఫ్రెండ్స్. ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఈ అన్న బాబా అయితే ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉంచాడు, ఏదో పని చేపిస్తానే ఉంటాడు. తీసుకురా అట చేయి ఇట చేయండి చెప్తాంటే సార్కి అయితే కిచెన్ లో వచ్చి కూర్చున్నాము. 10 నిమిషాల్లో బాబా వచ్చేసి అన్నం వేయండి అందరూ వచ్చేసారనేసి ఇలా అన్ని ప్లేట్లు అన్నం వేసేసారు. అన్నం మాకైతే ఆగేలా లేడు. మా స్టోరీ చెప్పినట్టు చెప్తాను, నాకైతే ఒకటే అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో, ఫుల్ వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే ఎడారిలో పార్టీ. ఈరోజు మా బాబా తమ్ముడు అయితే పార్టీ ఇస్తున్నాడు. ఇక్కడ పార్టీ ఎంతమంది వస్తారని ఫుల్ వీడియో చూసేయండి. ఈయన పేరు వచ్చి బాబు, మన ఇండియా అతనే. బాబుని ఇండియా అతనే మీకు కూడా తెలుసు. ఈయన వంట మాస్టరు, దివానీ, మొత్తం ఆలిమన్ వంట అదిరిపోతుంది. అలాగే నా హాయ్ చెప్పండి. ఫుల్ వీడియో చూసేయండి. ఈ రోజు మా బాబా నాకైతే జీతం ఇచ్చాడు. ఈ డబ్బులు ఇంటికి ఎలా పంపించాను నెక్స్ట్ వీడియో చెప్తాను. మొత్తం వీడియో చూసండి. ఈ రోజు ఇంట్లో ఎవరు లేరు, నేను మా బాబా తప్ప. అందుకని టిఫిన్ కి అయితే 2 గిస్తాలే తీసుకున్నాను. గిస్తా అంటే ఇవి జీవన్ లాగా ఉంటాయి. చూసే ఈ రోజు చాలా మంది వచ్చేసి చాలా రష్ గా అయితే ఉంది ఎక్కువ. అవి తీసుకున్న తర్వాత సీదా మతంకి అయితే వచ్చేసాను ఇక్కడికి. ఇది మన ఇండియా మతం లాగా అనమాట. ఇక్కడ సమోన్లు, బర్గర్లు, చిన్న చిన్న బర్గర్లు, షవర్మాలు, జ్యూస్లు అలాంటి ఫ్రెష్ అన్ని దొరుకుతాయి ఇక్కడ. నేనైతే ప్రెసెంట్ ఇప్పటికైతే నువ్వు తిన చపాతీ తీసుకున్నాను. నా చపాతీ రెడీ అయితే తీసుకుని ఇంటికి అయితే బయలుదేరసాను. నేను బాబా ఇద్దరం కూర్చొని ప్లేట్ లో చపాతీ, ఒకవైపు కిస్తా వేసుకొని ఒకవైపు చాయ్ చేసుకుని తింటా తాగుతా అంటే ఆ మజానే వేరే లెవెల్. టిఫిన్ తినేసిన తర్వాత అయితే సూక్ అయితే బయలుదేరేసినాము. బిల్బర్గ్ వెళ్ళాలనేసి పాలు, బిస్కెట్, క్లినిక్స్, నీళ్లు, చీనకాయ, మౌజు, ఆపిల్స్ అలానే రకరకాలు తీసుకున్నాడు. ఎందుకంటే ఎడారిలో పార్టీ ఉంది కాబట్టి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్త వీడియో ఏంటంటే ఎడారిలో పార్టీ. ఈయన ఒకడు వీడియో చేయడు, వీడియో చేయనీయడు. ఈ రోజు మా బాబా తమ్ముడితే ఎడారిలో పార్టీ తెస్తున్నారు. అందుకని 2 పొట్టేళ్లతో కోసి వచ్చినాడు ఇక్కడికి. 2 పొట్టేళ్లు. ఈ 2 పొట్టేళ్లు ఎంత లేదన్నా 200 దినాలు అయితే పడినాయి ఇవి. ఈ పార్టీ ఎందుకంటే మా బాబా తమ్ముడు వాళ్ళ ఇంట్లో అందరూ మకాకి వెళ్ళేస్తున్నారు, అందుకోసం ఇది పార్టీ అయితే ఇస్తున్నారు. నేను అక్కడ వీడియో తీసుకుంటా అంటే మా బాబు వచ్చి గుండెగానే కసా వచ్చేసినాడు. నేను అడిగితే అన్న ఒక నిమిషం ఉన్నా వీడియో తీసుకున్నా అంటే వీడియో అయితే నువ్వు ఒక పని చేయమన్నాడు. ఏంటో చెప్పన్నా అన్నాను. నువ్వు దుబ్బయ్ అన్నాడు. ఇవన్నీ మీరు అనుకునే మేకల కోసం అనుకుంటున్నావా? మేకల కోసం మనుషులు తినడానికి ఇవన్నీ. ఇప్పుడు వేసిన తర్వాత టిఫిన్కి ఖచ్చితంగా ఇక మనుషులు జంతువులు ఎలాగ నములుతారో అలాగా పచ్చగా నములుతారు. వీడు సతాయించేవాడినా. ఇప్పుడు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, మా బాబా తమ్ముడని. వాడైతే నస ఎక్కువ. అలా నడిచించాడు. వాడు ముందర ఏది పట్టుకోవద్దు, చేతులు కలిసి ఉండకూడదు అని అంటాడు. ఇవన్నీ ముక్కలు చేస్తాడు. ముక్కలు చేసి దీన్ని ఫ్రై అయితే చేస్తాడు. ఇదేదో కలేజా కదనా? తెలుగులో ఏమంటారు? గుండెకాయ. గుండెకాయ అవుతుందా? లివర్ అది గుండెకాయ. అది నువ్వు కట్ చేసిన ముందు ఇంతకు ముందు అది చిన్న చిన్న అది గుండెకాయ. ఇది లివర్, కాలేయం. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. కోసిన చిన్న చిన్న ముక్కలు అయితే కడుగుతున్నాను నీళ్ళతో. ఇండియాలో ఉన్నప్పుడు చిన్న ప్లేట్ కూడా వచ్చేవాడిని కాదు. ఇక్కడ వచ్చిన తర్వాతే కడుగుతున్నాను, తోస్తున్నాను, అన్నీ చేస్తున్నాను ఇక్కడ. ఒకసారి బయటకు వస్తేనే ఫ్రెండ్స్ ఏదైనా తెలిసేది పని అంటే ఎలా ఉంటుందో. ఇంట్లో ఉన్నప్పుడు ఏం తెలియదు, బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది మొత్తం. బాబా తమ్ముడు అయితే 5 నిమిషాలకు ఒకసారి వచ్చి తొంగి చూస్తున్నాడు ఏం చేస్తున్నారనేసి. ఇది కడుగుతా అంటే తొంగి చూస్తాడు ఎట్ట కడుగుతున్నాడు అని. ఇక్కడ కూర్చోడానికి కుర్చీలు లేవని కుర్చీల కోసం వచ్చేసాము. నువ్వు హాయ్ చెప్పున్నా నిన్న ఇడు చూసి చెప్పు. ఈయన పేరు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఫ్రెండ్స్? ఇదేదో తెలుసా? దోమల్ని చంపేది. దోమల్ని చంపేది కదా ఇది. దోమలు చంపేది కాదు నాయన, అది ఫెహం పెట్టి బర్గర్లే కాల్చుతుంది. ఓ సారీ ఫ్రెండ్, ఇది ఫామ్ కాల్చుకునేదంట. అంటే అదే షవ్యూలో చేస్తాం చూడు, మంట మీద పెట్టి చికెన్ వేయించేది అలా, అదనమాట. అది ఫెహం షవ్ వేయించేది కాదు, పెట్టి బర్గర్లు అందుకు దాని మీద కాల్చుతారు, వేడి చేస్తారు. నూనె లేకపోతే మంట మీద పెట్టి దానిలో కాల్చుకుంటారు. ఇప్పుడు కాల్చిన కోళ్ళు ఎరకాలు అయ్యా దాని మీద కాల్చేది. ఓ ఓకే, మీదేనా నా వేరే ఎత్తుకొచ్చేసినారా? ఆయన నాతో ఉన్నాడంటే మామూలుగా ఉన్నాడు. ఎందుకంటే ఒక్క క్షణం నెమ్మది ఉండదు. ఏదో ఒకటి అడుగుతాడు, గిలుకుతాడు, ఏదో చేస్తాడు. ఆకలేస్తుంది అంటాడు, నిద్రపో అంటాడు, పరిగెత్తిపోదాం అంటాడు, ఇటు ఆగుతా అంటాడు, ఏదో చెప్తానే అంటాడు. సార్కి ఏదో ఒకటి చేసి నవ్విస్తానే అంటాడు. అన్న నేను వీడియో తీసాను, ఇటు కాస్తుంది చూసి నవ్వినట్టు ఈ అంటాడు. ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా?
ఏం ఫీల్ ఉండదు మామ ఈడ. వన్ నైట్ లో కుర్చీలు ఫ్రాస్ట్ అయితే వేసేసిన, ఇంకా స్థలం లేదని బండి అయితే స్టార్ట్ చేసిన. ఇక్కడ కనబడితే ఈ కైమాల పార్టీ అన్నమాట ఇక్కడ, అందుకు ఇక్కడ కోసమే అవన్నీ కుర్చీలు అయితే తీసుకువస్తున్నాము. ఇప్పటికే చాలా మంది వచ్చినారు, ఇంకా ఇంకా చాలా మంది వస్తారు, 100-150 మంది అయితే వస్తారు ఇక్కడికి. నేను పొద్దున 10కి అయితే వచ్చినాను, పొద్దు నుంచి టిఫిన్ అయితే తినలేదు, కళ్ళైతే తిరుగుతున్నాను, నీళ్ళు మాత్రమే తాగుతున్నాను. నేనైతే 10కి వచ్చాను, ఈయన మాత్రమే ఈ అన్న మాత్రం అయితే పొద్దున్నే 6కి అయితే లేచేసినాడు. పొద్దు నుంచి ఏం తినలేదు, తల్లు అయితే తిరుగుతున్నాయి చాలా. నాకన్నా ఇన్నా డ్యూటీలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. అన్న వీడియో తీస్తున్నా హాయ్ అని చెప్పినా అంటే నవ్వుతూ హాయ్ అయితే చెప్తాడు. వంట అయితే చేస్తున్నారు, మొత్తం కడిగేసినారు, పెద్ద జీదర్లు కూడా పెట్టేసినారు లోపల మాంసం. వంట చేయడానికి వచ్చాడు స్పెషల్గా, ఎందుకంటే పెద్ద వంటలు కాబట్టి. ఇతని పేరు హుస్సేన్. హాయ్ బోలో హుస్సేన్. అస్సలాముఅలైకుం. షును సుస్మకింత అబు సౌద్, ఈయన మసిరి అనమాట. అదే పని ఈయనకి పిలిపించినారు వంట చేసుకోవడానికి. ఈయన మాత్రం చూస్తున్నారు అదోలా అరుస్తా అంట సార్కి, ఏం చేయలేము, పెద్దనే కదా వదిలేయాలి. ఈ అన్న బాబా అయితే ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉంచాడు, ఏదో ఒక పని చేపిస్తానే ఉంటాడు. ఇది ఒక చిన్న డ్రమ్, దీని డ్రమ్ అయితే సగం కోసి దీనిలో మంటలు బొగ్గులు అలా కట్టలేసి మంట అయితే కాల్చుకుంటారు. కాల్చుకొని అక్కడ మధ్యలో పెట్టేసి చుట్టూ అయితే కూర్చుంటారు. అన్నం అయితే అయిపోయింది, అన్నంలో అయితే కొంచెం జాఫ్రాన్ పొడి అయితే కలిపినాడు, అందుకని టేస్ట్ స్మెల్ బాగా వస్తుంది. ఒక 5 నిమిషాలు ఉండిన తర్వాత దాని మీద వచ్చి పొట్టేలు లివర్ ని ముక్కలు కోసి కిస్మిస్ ని కొంచెం ఆయిల్ ఫ్రై చేసి దాని మీద చల్లుతాను, చుట్కారం చల్లుతున్నారు, ఎందుకు టేస్ట్ అయితే బాగా వస్తుంది. మొత్తం చల్లేసిన తర్వాత ఇటు అయితే మొత్తం ఫుల్ గా అయితే గ్యాప్ లేకుండా మొత్తం అయితే పోసేసాడు. పక్కన అన్నం అయిపోయింది, ఆ పక్క మటన్ కూడా ఉడిపోయింది, దాని మీద కవర్ అయితే మోసేసి మూత అయితే పెట్టేసాడు. ఇంకో గంటలో అయితే అన్నం అందరికి వేసేస్తారు. ఈరోజు చాలా మంది వస్తారు కాబట్టి కంట్రోల్ చేయలేమనేసి అదే మనుషుల్ని అయితే పిలిపించారు, మసిరి మనుషుల్ని ఇద్దరిని చాయ్గా చేయడానికి. అదే పని ఎక్కువ పని చెప్తాను. నేను అన్నచ్చి లోపలికి వచ్చి ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాము కిచెన్ లో. అయితే ఎక్కువ పని చెప్తున్నారు. ఇప్పుడు ఏం లేకపోయినా సరే ఇది తీసుకురా అట చేయి ఇట చేయండి చెప్తామంటే సార్ అయితే కిచెన్ లో వచ్చి కూర్చున్నాము. 10 నిమిషాల్లో బాబా వచ్చేసి అన్నం వేయండి అందరూ వచ్చేసారనేసి ఇలా అన్ని ప్లేట్లు అన్నం వేసేసారు. అన్నము మాంసం ఒకేసారి వేసినారు, అందుకంటే ఒక ప్లేట్ కాకుండా ఒకేసారి అన్నిటిని ఒకేసారి లోపల పెట్టాలనేసి 2 ప్లేట్లు అయితే ఒక పెద్ద పొట్టిలో దాంతో పాటు తల అయితే పెట్టినారు. చిన్న ప్లేట్లు వచ్చి చిన్న పిల్లలకి అయితే పెట్టేస్తారు. పిల్లలు కాదు పెద్దోళ్ళే, వాళ్ళు కూడా చిన్నోళ్ళు అనమాట. వాళ్ళు తినేసిన తర్వాత మేమైతే కూర్చున్నాం తినడానికి. ఇప్పుడైతే పొద్దున్న నుంచి పని చేసేసి అలసిపోయినాము. ఇప్పుడు అన్నమైన ప్రశాంత్ తిందా అంటే హుసేన్ అయితే ఆగేలా లేడు. మా స్టోరీ చెప్పినట్టు చెప్తాను, నాకైతే ఒకటే అనిపించింది. చాలా అన్నం అయితే మిగిలిపోయింది. బాబాకి అయితే అడిగాను ఏం చేయాలనేసి, మొత్తం పారేమన్నాడు. పని చేసే వాళ్ళకి చాలా మంది అన్నం దొరకదు, ఒక పూట తిని ఉంటారు. అన్నాన్ని తీసుకెళ్లి ఇస్తామండి, నేను ఇప్పుడు రాత్రి 3 అయితే అవుతుంది. ఇంకా చేసేది ఏం లేక అన్నం అయితే పారేసాను. నాకైతే చాలా బాధ వేసింది. అది కూడా కొంచెం అన్నం కాదు, ఒక కవర్ అన్నం అయితే పారేసినాము. చాలా బాధ వేసింది నాకైతే. అదొక దివాని, మళ్ళీ ఇది కూడా ఒక దివాన్ అనమాట. 2 దివాన్లు ఉన్నాయి ఇక్కడైతే. ఒక కోళ్ళు పావురాళ్ళు అలా చాలా ఉంటాయి. ఇవి మళ్ళీ బయట కూర్చోడానికి వేడిగా ఉన్నప్పుడు ఇవన్నీ కుర్చీలు బయట వేస్తున్నాం మేము. అందరు మనుషులు అయితే వెళ్ళిపోయినారు ఈరోజు. అయితే ఇలా అయితే ఉంటుంది. చలికాలంలో ఇలాగే ఎక్కువ కూర్చుంటారు బయట. వీళ్ళు మంట వేసుకుని చుట్టూ కుర్చీలు వేసుకుని కుర్చీల మీద కూర్చుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ షేర్ చేయండి. ఇది వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.